యాచారంలో 100 కుక్కలకు విషం. రంగారెడ్డి జిల్లా యాచారంలో కుక్కలను చంపి పాతిపెట్టిన స్థలం. ఇంజెక్షన్లు వేసి చంపి ఊరవతల పాతిపెట్టారు. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదు. 3 వ్యక్తులను రప్పించి కుక్కలను చంపించినట్టు వెల్లడి. మాజీ ఎంపీ యాక్టివిస్టు మేనకా గాంధీకి సమాచారం. కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగిన మేనక కేసు నమోదు చేసి కుక్కలను పాతిపెట్టిన చోటును గుర్తించిన పోలీసులు. నేడు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం. గిది చూసినాక మాట్లాడుర్రే మీరు. కుక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, మేనకా గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇంకో గాంధీ గారు కావచ్చు, ఇంకో గాంధీ గారు కావచ్చు, ఇప్పుడు మాట్లాడుర్రే. పిల్లగాడు బైక్ మించెలు పడితే దాకిన దెబ్బలు కాదు అవి, కుక్కలు కడితే అవి అట్లా 10 ఊర కుక్కలను తీసుకుపోయి రేణుదేశాయ్ గారికి అప్పచెప్పాలి. ఓ 100 ఊర కుక్కలను తీసుకుపోయి ఇప్పుడు స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఉన్నది కదా, వాళ్ళ పిల్లలను ఆ ఊర కుక్కల మధ్య ఇడిచిపెట్టాలి. ఇది కరిచిన బాధితుడికి తెలుసు బాధ, లేకపోతే కన్న తల్లిదండ్రులకు తెలిసి బాధ. ఇది ఎక్కడ తెలుసా? ఇది చూపించద్దు, ఎందుకంటే కుక్కలు కరిచేది చూపెడితే బాగుండదు కాబట్టి చూపించదు. హైదరాబాద్ సూరారం పిఎస్ పరిధిలో ఘటన. వీధి కుక్కల దాడిలో బాలుడి ముఖంపై గాయాలు. స్థానికులు అరవడంతో బాలుడిని వదిలి వెళ్ళిపోయిన కుక్క. బాలుడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలింపు. ఈ ఘటనపై గాజుల రామారావు సర్కిల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇప్పుడు కుక్కలను చంపిన్లు అని ఈ కుక్కల పంచాయతీ ఏందిరాబాయి, మనుషులు చచ్చిపోతా అంటే. ఇంకా మేనకా గాంధీ గారు కలెక్టర్కు ఫోన్ చేసి, కలెక్టర్ గారు కుక్కలను చంపిన వాళ్ళని పట్టుకరారి అంటారు. కుక్కలను, వీధి కుక్కలను ఎవడైతే చంపిండో, మనుషులను చంపకుండా మనుషులను చంపే వీధి కుక్కలను చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రభుత్వమే వాళ్ళకు ఆదుకోవాలి, ప్రభుత్వమే వాళ్ళను అండగా ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది బాలులను ఈ వీధి కుక్కలు కరిచి చంపుతాయి. మనిషి ప్రాణం కంటే కుక్క ప్రాణం ఎక్కువేం కాదు. మరి కుక్కల ప్రాణాలే ఎక్కువ అనుకుంటానంటే మరి కుక్కలనే పెళ్లి చేసుకోరు కొందరు. ఈ స్ట్రే యానిమల్ ఫౌండేషన్ వాళ్ళు మీ ఆస్తులు కావచ్చు, మీ వారసత్వం కావచ్చు, మొత్తం మరి కుక్కలకే ఇయ్యారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఉన్నారు కదా, కుక్కల పేరు మీద మీ ఆస్తులని రాసి. ఇప్పుడు సూరారంలో బాలుని ఒక కుక్క గారిచింది. ఆ కుక్కను ఏం చేస్తారు చెప్పుడు? ఆ కుక్కకు క్రమశిక్షణ నేర్పుతారా, విద్యా బుద్ధులు నేర్పుతారా, ఏదన్నా యూనివర్సిటీలో వేసి అమ్మ నువ్వు ఇట్లా కరవద్దు అని చెప్తారా? ఇక మీకే ఉన్నా అదే మానవత్వం, మాకు లేదా? మాకు మానవత్వం లేదా? మీరు కుక్కల ప్రాణాల కోసం ఆలోచిస్తాను, మేము మనుషుల ప్రాణాల కోసం ఆలోచిస్తాం. మరి మీది గొప్ప ఆలోచన, మాది గొప్ప ఆలోచన. ఎందుకంటే కుక్కల ఆస్తులు అడగవు, టైంకి అన్నం పెట్టమని అడగవు కాబట్టి కుక్కలను ప్రేమిస్తారు. మనుషుల ఆస్తులు అడుగుతారు, మనుషులు ఎదురు తిరుగుతారు, మనుషులు ప్రశ్నిస్తారు. కాబట్టి మనకు మనుషులు కాదు కుక్కలే ఇష్టం. కుక్కలను సాదుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ కరిచే కుక్కలను కూడా చంపొద్దు. ఒట్టిగా ఉన్న కుక్కలను ఎవరైనా చంపుతాడా? బుద్ధి లేని వాదన కాకపోతే వీళ్ళది. ఆ రేణుదేశాయిది కావచ్చు, ఆ యాంకర్ రష్మిది కావచ్చు, లేదా ఇప్పుడు స్ట్రే యానిమల్ ఫౌండేషన్ వాళ్ళది కావచ్చు. మీ వాదన వింత వాదన. మీరు మనుషులకు విరుద్ధంగా, మనుషులకు వ్యతిరేకంగా, కుక్కలకు అనుకూలంగా ఉన్నారు అంటే కరిచే కుక్కలను కూడా ముద్దు చేయాలా? ఇంకో 4 కాట్లు గడిచిపోమ్మా అని చెప్పాలా? బుద్ధి ఉండాలి కదా మీరు ఇటువంటి పని చేసేదానికి. దయచేసి ప్రభుత్వం వారు ఇలాంటి వారి మీద కేసులు పెట్టవద్దు. సరే, చాలా కుక్కలను చంపినట్టు మీకు కనబడుతుంది కావచ్చు, కానీ ఇవన్నీ కరిచే కుక్కలే. ఈ కరిచే కుక్కల మీదనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇంకా కోతుల బెడద కూడా భయంకరంగా ఉన్నది. కోతుల బారిన పడి కూడా ఊర్లల్లో పిల్లలు, వృద్ధులు చనిపోయే స్థితికి కూడా వచ్చింది. అరే కుక్కల తీవ్రత, కుక్కలు కరిచి చంపుతానే కదా కుక్కలను చంపేది. వీటి మీద నిజంగా ఎఫ్ఐఆర్ కూడా చేయొద్దు అనేది మా విజ్ఞప్తి పోలీసు వారికి. ఆల్రెడీ మీరు చూసిండ్రు, ఇప్పుడు సూరారంలో ఒక అబ్బాయిని కరిచినాయి. ఒకవేళ ఆ అబ్బాయి అరిచిండు కాబట్టి అందుబాటులో వేరే జనం ఉన్నారు కాబట్టి కుక్కల్ని ఎలగొట్టగలిగింది. లేకపోతే ఇప్పుడు ఒక ప్రాణం పోయినట్టే కదా. ఇలాంటి కొన్ని వందల ప్రాణాలను కుక్కలు తీసినాయి. లేకపోతే కుక్కల నివారణ కోసం ఏదైనా చర్యలు చేపట్టాలి. కుక్కలను చంపుతాన్లు అనే బాధ మీకు ఉన్నోళ్ళు వాటిని మీ ఇళ్ళకి తీసుకుపోయి పెంచుకుంటారా, లేదా కుక్కల నివారణకి ఏమైనా చర్యలు తీసుకుంటారా? ప్రభుత్వం ఆలోచన చేయండి. మనిషి కంటే కుక్కల ప్రాణాలు ముఖ్యమానే? మీరు భలే ఉన్నారు.